అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే పచ్చి కరివేపాకు పొడి అయితే ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాం. ముందుగా దానికోసం అయితే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా. తర్వాత ఇలాగ ఎండుమిర్చి కూడా వేసేసి ఇలా ఎండుమిర్చి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. తర్వాత కొంచెం జీరా, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్‌గా ఇంగువ పొడి కూడా వేసేసి మొత్తం ఒకసారి 1 మినిట్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తము. తర్వాత అదే పెన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అది కూడా వేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేయాలి. ఇది కూడా మనకు బాగా క్రిస్పీగా వచ్చేసింది కదా! తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఎండుమిర్చి అది కూడా వేసేసి రుచికి సరిపడంత ఉప్పు, కొంచెం వెల్లుల్లి వేసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేయాలండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా! మనము కరివేపాకు అది కూడా వేసేసి మిక్సీ పట్టేయాలండి. మన కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా